నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాలకు టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాలకు టైం అవుతుందంటుంటే ఆల్రెడీ అని మనం ఏంటిది ముందు రవ అప్పలు పైన రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు. మీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటు నువ్వు వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆరు ట్రబుల్ మనకు కాదు ఆడుకు వస్తుంది. అర్థమైందా? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏ పక్క తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చ తిరిగిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో నువ్వు అంటాడా? తినగారు ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఈవేళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షక భటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షక భట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షక భటుడన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రానము లేదని ఆపితివట. నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రానమును ఆంగ్లమున హెల్మెట్ అందరు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించడం రాదు. కలికాలము. అసలు అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలీదు. తెలియదా? చెప్పేదని వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు. పాడుకున్నావు ఏమిటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటయని మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. ఎక్కడో చూసిన మొహంలా ఉంది. సత్యం వీడు ఇప్పుడు ఏదో
అబ్బా 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 సుమా రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. వచ్చే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే, తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినాడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు షోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వరా, నాతోనే ఆడుకుంటావా? నిన్ను అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా చెప్తుంటే వినావు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినావు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట. పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మాయి. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ బరస్ట్, చాలా వరస్ట్. అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి లేవండి, కాల్ తిండి. దిస్ సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా? ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు. వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడి స్కూటరు. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్కిల్ ఇస్తావు, స్కిల్. ఏంటి దీన్ని
9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నావు? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదండి, ఇంగ్లీష్ మంట. కేర్లెస్ కేర్లెస్. నాయనమ్మో. అదే దీని వెనక్కి సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు, ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది, అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరే కూర్చో. ఎవరు రావట్లేదు, శకునం బాగుంది. రైట్ రైట్. అమ్మ రోజా, గతుకులు పడిపోతావు, గట్టిగా పట్టుకో. చేయి వేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వడానికి అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మా ఇది దొరికింది కదా. నమ్మగుడు ఎక్కడా? అదిగో. స్టాప్ 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 స్టాప్. ఏవాయ్ మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పిందేమీ నా చెవునికి ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా? సార్ నా తప్పేం లేదు. తప్పు ఒప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళామేనా, లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి? సాటి మాస్టారు లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబుల్ ఫ్యామిలీతో పెచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. థాంక్యూ మాస్టారు. ఆయన శాపమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టారు. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టారు? నేను డాక్టర్ కాదు, నర్స్ని. అది ఇప్పుడు అవసరమా? పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత? 106. ఇది అవసరం. అయ్యయ్యో, ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటి నిండా ఈ దెబ్బలంటి చిన్ని. సారీ సార్, వేరే రూమ్కి వచ్చినట్టున్నాను. రూమ్ మారలేదు, మనిషిని మారానంతే. మీరేం కంగారు పడకండి, చిన్నికేమీ కాలేదు. చిన్నికేం కాలేదని మీకెలా తెలుసు? చిన్నిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి. యాక్సిడెంట్ చేసిన వాడికి నీకేం దెబ్బలంటే మా చిన్ని గారికి ఏమైందో ఏంటో ఎలా ఉన్నాడు చెప్పు. ఏంటి గొడవ? ఊరుకో. యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ లాగా నిండుగా ఉన్నావు, మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు. ఓరి నాయనో, ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్. ఇక్కడ అదే గొడవ. అసలు ఏం జరిగిందంటే, నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు. అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే. ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గెటకు తీసుకొచ్చారు. ఏరా, నువ్వు కూడా కొట్టావా? నేను ఎందుకు కొడతాను? ముద్దుగా బుగ్గ కొరికాను. అది కాదు బాబాయ్, యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే 4 పీకాం. అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా. నీ ఫేస్ కి టెస్టింగ్. అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా? నేను డాక్టర్నయ్యా. డాక్టరా? ఈ ఆసుపత్రి కూడా నాదే. చిన్ని, ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయ్యా. 46 కావాల్సిందే. చీటికి మాటికి మంది అవుతే నీ ఒళ్ళు మాట టచ్ అయ్యని చెప్పాను. చిన్ని 46. కింద నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు. గురూజీ చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా, భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం.
చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అడుగు. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోబుల్ పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు జింక్లో నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. ఏ నువ్వు యాక్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వండి చాలు. ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4